విద్యార్థుల్లో నైపుణ్యం పెంచేందుకు సిస్కోతో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒప్పందం కుదుర్చుకుంది. మంత్రి లోకేష్ సమక్షంలో అధికారులు ఎంఓయూ చేసుకున్నారు. దీని ద్వారా 50,000 మంది యువతకు డిజిటల్ ఐటీ స్కిల్ డెవలప్మెంట్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఇంతవరకు బాగానే ఉన్న సిస్కో టీంలో ఇప్పాల రవీంద్రారెడ్డి కనిపించడం పైన టీడీపీ సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేగుతోంది. అధికారులు నేతలపై తీవ్రంగా మండిపడుతున్నారు తమ్ముళ్ళు. ఇంతకీ ఎవరి రవీంద్రారెడ్డి, ఎందుకు మండిపడుతున్నారు? చిన్నబాబు తీసుకున్న దిద్దుబాటు చర్యలేంటి? సోషల్ మీడియాలో దుమారం రేపుతున్న ఇప్పాల వ్యవహారం. రవీంద్రారెడ్డి లోకేష్ ను కలవటంపై టీడీపీ నేతల అభ్యంతరం. లోకేష్ పేషీకి అధికారులకు తెలియదా అని ఆగ్రహం. ఏపీలోని వివిధ విద్యాసంస్థల్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థుల్లో ఐటీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ నైపుణ్యాలను ప్రభుత్వం పెంపొందించడానికి ప్రఖ్యాత ఐటీ సంస్థ సిస్కో, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నడుమ ఒప్పందం కుదిరింది. రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షాన ఉండవల్లి నివాసంలో ఇరుపక్షాల ప్రతినిధులు ఎంఓయూపై సంతకాలు చేశారు. అంతవరకు బాగానే ఉంది. అయితే లోకేష్ ను కలిసిన సిస్కో బృందంలో ఇప్పాల రవీంద్రారెడ్డి అనే వ్యక్తి ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అతను గతంలో వైసీపీ సోషల్ మీడియాలో పనిచేశాడని తర్వాత గుర్తించారు. ఇంతలో జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది. దీనిపై తెలుగు తమ్ముళ్లు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, ఇతర టీడీపీ నేతలపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వైసీపీ మద్దతుదారు ఇప్పాల రవీంద్రారెడ్డి ఉండవల్లిలోని సీఎం నివాసంలో ప్రత్యక్షం కావటం చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు ఆయన 2017లో ఒకసారి జైలుకు కూడా వెళ్లొచ్చారు. ఇప్పాల రవీంద్రారెడ్డి ప్రస్తుతం సిస్కోలో టెరిటోరియల్ అకౌంట్స్ మేనేజర్ హోదాలో పనిచేస్తున్నారు. ఆ హోదాలోనే ఏపీ ప్రభుత్వంతో సిస్కో ఎంఓయూ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇతని వ్యవహారం కంపెనీ ముందుగా ప్రభుత్వానికి చెప్పకపోవటం, అలాగే ప్రభుత్వ ఇంటెలిజెన్స్ కు కూడా సమాచారం లేకపోవటంతో లోకేష్ ను కలవగలిగాడని సమాచారం. అతనిని గుర్తించిన టీడీపీ వర్గాలు వెంటనే లోకేష్ కార్యాలయానికి ఈ విషయాన్ని చేరవేశాయి. ఎంఓయూ మొత్తాన్ని కూడా రవీంద్రారెడ్డి కోఆర్డినేట్ చేసిన వైనం తెలుసుకుని టీడీపీ నేతలు కంగుతిన్నారు. ఇక ఇప్పాల రవీందర్రెడ్డి ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తి. ఒకప్పుడు వైసీపీ సోషల్ మీడియాలో కీలకంగా వ్యవహరించారు. వైసీపీలో అధికారిక పదవుల్లో లేకపోయినా 2014 నుంచి 2019 మధ్యకాలంలో టీడీపీ టార్గెట్ గా సోషల్ మీడియాలో ఇష్టారీతి పోస్టులు పెట్టి వైసీపీ యాక్టివిస్ట్ గా గుర్తింపు పొందారు. టీడీపీ పెద్దలపై అనుచిత పోస్టులు పెట్టడంతో నేటి హోంమంత్రి అనిత ఫిర్యాదు మేరకు కేసుల్లోనూ ఇరుక్కున్నారు. ఆయా కేసుల్లో అరెస్టు కాగా రవీంద్రారెడ్డిని స్వయంగా జగనే పరామర్శించారు. అయితే వరుస కేసులతో రవీంద్రారెడ్డి వ్యవహారం దుమారం రేపటంతో వైసీపీ అతన్ని దూరం పెట్టింది. ఆయనకు పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఏకంగా వైసీపీ అధినాయకత్వమే ప్రకటన చేసింది. దాంతో అప్పట్నుంచి వైసీపీకి దూరంగా ఉంటున్నారు. అయితే రవీంద్రారెడ్డి హాజరుపై ఆ తర్వాత సోషల్ మీడియాలో టీడీపీ తమ్ముళ్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అంతేకాకుండా గతంలో రవీంద్రారెడ్డి పెట్టిన వల్గర్ పోస్టులను కూడా సోషల్ మీడియాలో టీడీపీ నేతలు మళ్లీ వైరల్ చేస్తున్నారు. లోకేష్ ను కలిసేందుకు ఇతన్ని ఎలా రానిచ్చారని నిలదీస్తున్నారు. ఇటువంటి పోస్టులు పెడుతున్న వ్యక్తిని లోకేష్ ను కలిసేందుకు రానిచ్చారంటూ పేషీ సిబ్బందిపై సోషల్ మీడియా కార్యకర్తలు మండిపడుతున్నారు. సీఎం చంద్రబాబుతో పాటు ప్రభుత్వంలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్న మంత్రి లోకేష్ ను కలిసే సమయంలో ఎవరెవరు వస్తున్నారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉందా లేదా అని నిలదీస్తున్నారు. ఇటువంటి వ్యక్తులు వచ్చినప్పుడు వాళ్ళ పూర్వ చరిత్ర ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం లేదా అని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఉన్న మంత్రి లోకేష్ కూడా సీరియస్ అయ్యారు. పేషీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. లోకేష్ ఆదేశాలతో వెంటనే స్పందించిన లోకేష్ పేషీ సిబ్బంది సిస్కోకు ఘాటుగా లేఖ రాసింది. సోషల్ మీడియాలో ఇప్పాల రవీందర్రెడ్డి తమ పార్టీ నాయకత్వం, నేతలపై పెట్టిన పోస్టులను గురించి లోకేష్ ఓఎస్డీ సిస్కో యాజమాన్యానికి రాసిన లేఖలు పేర్కొన్నారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సిస్కో చేపట్టే ప్రాజెక్టు వ్యవహారంలో ఇప్పాల రవీందర్రెడ్డిని పక్కన పెట్టాలని కోరింది.
ఇప్పాల రవీంద్రారెడ్డి ప్రస్తుతం సిస్కోకు టెరిటరీ అకౌంట్ మేనేజర్గా పనిచేస్తున్నారు. 5 రాష్ట్రాలకు ఆయన టెరిటరీ అకౌంట్ మేనేజర్గా పనిచేస్తున్నారని చెబుతున్నారు. అతనికి ఇప్పుడు వైసీపీతో సంబంధం లేదని చెబుతున్నప్పటికీ గతంలో పెట్టిన పోస్టుల గురించి ఇప్పుడు వాటన్నింటినీ కూడా టీడీపీ కార్యకర్తలు బయటపెడుతున్నారు. ఇప్పాల రవీంద్రారెడ్డి ఇప్పుడు పోస్టులు పెట్టడం లేదు కానీ గతంలో ఆయన పెట్టిన పోస్టుల వల్ల ఆయన జీవితం మాత్రం ఇక రిస్క్లో పడిపోయింది. ఏది ఏమైనా గత పరిస్థితుల నేపథ్యంలో ఇప్పాల రవీంద్రారెడ్డి వ్యవహారాన్ని టీడీపీ శ్రేణులు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారట. అటు ఇప్పాల వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం కూడా ఎంక్వైరీ చేయబోతూ ఉండటంతో ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.